బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు పీసీసీ సిద్ధమైంది. అంశాల వారీగా చేసే పోరాటాలపై నాయకులకు అవగాహన కల్పించేందుకు బోయినపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించనుంది. అయితే పీసీసీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు సదస్సులో పాల్గొనడంపై అనుమానాలున్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు హద్ సే హద్ జోడో అభియాన్ సదస్సుకు రావాలా వద్దా అని సీనియర్లు తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక ఈ సదస్సులో ధరణి సమస్యలు, వాటి పరిష్కారంపై నిపుణులతో అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత జనవరి 26 నుంచి చేపట్టనున్న హద్ సే హద్ జోడో అభియాన్ కార్యక్రమంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఎవరెవరు ఏ జిల్లాలో పాదయాత్ర చేయాలి, యాత్రలో ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లాలనే అంశాలను నాయకులకు సూచిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. పార్టీ పీఎస్సీ, పీఈసీ అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని విభాగాల చైర్మన్లు సహా 350 మంది నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సదస్సుకు పీసీసీ వ్యతిరేక వర్గమైన సీనియర్ నేతలు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా జోక్యం చేసుకుని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఆయన ఇవాల్టి సదస్సుకు హాజరు కావాలని సూచించారు. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి సదస్సుకు వెళ్లాలని సూచించారు. అప్పటి వరకు మిన్నకుండిన సీనియర్లు ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డారు. వెళ్లాలా లేదా అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకు పీసీసీ సిద్ధమైంది. అంశాల వారీగా చేసే పోరాటాలపై నాయకులకు అవగాహన కల్పించేందుకు బోయినపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించనుంది. అయితే పీసీసీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు సదస్సులో పాల్గొనడంపై అనుమానాలున్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు హద్ సే హద్ జోడో అభియాన్ సదస్సుకు రావాలా వద్దా అని సీనియర్లు తర్జన భర్జనలు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ తరంగిణి. ఇదైతే ఇంకా సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో 10 నెలల కాలం ఉన్న సందర్భంగా ఇక్కడ ఇతర పార్టీలు కావచ్చు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో పాదయాత్రల పేరుతో కూడా ప్రజాక్షేత్రాలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలకు ముందస్తుగానే సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దేశవ్యాప్తంగా కూడా ఆయన పాదయాత్రను చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే భారత్ జోడో యాత్రకు సమాంతరంగా తెలంగాణలో గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, ప్రజా సమస్యలపై పోరుబాట పట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఏదైతే ప్రజాక్షేత్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే ఇక్కడ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా విస్మరించాయి, వాటిని ఎలా ప్రజల దగ్గర తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి, అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం ఎలాంటి హామీలను, ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా
ఇలాంటి ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు ఎలా ముందస్తుగా మనము సమాయత్తం కావాలనే అన్నదానిపైన కూడా వాళ్ళు ఈ రోజు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఒక్కరోజు శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి అంటే దీంట్లో ప్రధానంగా చూడొచ్చు హాత్ సే హాత్ జోడో ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లేలాగా ప్లాన్ చేస్తున్నది. అయితే బూత్ స్థాయి లెవెల్లో కూడా పాదయాత్రలు, అలాగే రేవంత్ రెడ్డి పాదయాత్ర, అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా అలాగే ప్రధాన మీడియా ఛానల్స్ లో ఎలాంటి మన డిబేట్స్ లో ఇలా ఎవరెవరు పాల్గొనాలి, ఎలాంటి అంశాలపైన కూడా వాళ్ళు సమాయత్తమై ఈ రోజు ఒకరోజు శిక్షణ శిబిరంలో కూడా వాళ్ళకు సూచనలు చేసే అవకాశం కల్పిస్తుంది. అలాగే అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో కూడా అంటే ఇప్పటికే కొనసాగుతూ వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఒకరే పాదయాత్ర చేస్తారా, లేకుంటే వీళ్ళు బూత్ లెవెల్లో చెప్పినట్టుగా కూడా నియోజకవర్గ స్థాయిలో అక్కడక్కడ నేతలతో పాదయాత్రలు చేసి అంటే జూన్ 2న ముగింపు పాదయాత్ర ఒకే చోటుగా కలుసుకునేలా చేస్తారన్న పైన కూడా ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు. అయితే ఈ రోజు జరిగే అయితే బోయినపల్లిలో ఈ రోజు గాంధీ ఐడియాలజీ సెంటర్ లో జరిగే ఒకరోజు శిక్షణ శిబిరంలో మాత్రం ప్రధానంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమం, అలాగే పార్టీ ఇన్సూరెన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఏదైతే డిజిటల్ మెంబర్షిప్ పార్టీ మెంబర్షిప్ నమోదు చేసి దాంట్లో 50 లక్షల పైగా దాదాపుగా డిజిటల్ మెంబర్షిప్ తీసుకున్నారు. అంటే ఈ డిజిటల్ మెంబర్షిప్ తీసుకున్న దాని పాటుగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా మెంబర్షిప్ తీసుకున్న వారు ప్రమాదశాత్తు కూడా చనిపోయిన వారికి ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రమాదశాత్తు గురైన వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళకు చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతూ వస్తుంది. అంటే దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకుపోవాలి, అంటే ఇంకా దీనిలో ఇంప్లిమెంట్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా, దానిపైన కూడా ఒకటి ఈ రోజు వాళ్ళు సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియా కూడా మనం ఎలా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ లేదా వాళ్ళను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా వాళ్ళ సోషల్ మీడియాకు ఇతర పార్టీల సోషల్ మీడియాలకు మనం ఎలాంటి తిరుగుబాటు తిప్పికొట్టాలి వాళ్ళ అస్త్రాలను దానిపైన కూడా ఈ రోజు సమాలోచించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంటే మొత్తంగా అంటే ఈ రోజు ఉదయం కాసేపట్లో అంటే ఈ రోజు 10 గంటల అంటే మరి కాసేపట్లో కూడా ఈ శిక్షణ శిబిరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా అన్ని సెగ్మెంట్లలో అందరూ అంటే ప్రధాన సోషల్ మీడియా కన్వీనర్ కావచ్చు, ఇక్కడ మిగతా హాత్ సే హాత్ జోడో కార్యవర్గ సభ్యులు కావచ్చు, అందరితో కూడా ఒక దాదాపుగా ముఖ్య నేతలు సైతం ఒక 350 కాంగ్రెస్ ముఖ్య నేతలు, అలాగే బూత్ లెవెల్ స్థాయి నేతలతో కూడా ఈ రోజు వాళ్ళు సమాలోచనలు జరిపే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇప్పుడు కాసేపటి క్రితమే అక్కడికి చేరుకుంటారు కాంగ్రెస్ నేతలు కూడా ఒక్కొక్కరిగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక వలస వెట్స్ ఒరిజినల్ కాంగ్రెస్ అనే వాదాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. తాజాగా అయితే దీనికి సంబంధించి కూడా అంటే ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వర్గం లేకుంటే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వర్గానికి చెందిన అసంతృప్తి నేతలు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటారా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. అయితే దీనికి సంబంధించి అంటే గతంలో వీళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి అమలు చేసే కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి బహిరంగంగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ అసంతృప్తి నేతల్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, పలువురు నేతలు వీళ్ళంతా కూడా ఈ రోజు పాల్గొంటారు అనే పైన ఒక క్లారిటీ అయితే లేదు. అంటే వీరికి ఈ రోజు జరిగే అంటే మొన్న జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఈ అసంతృప్త నేతలు అయితే కనబడలేదు. అయితే దీనికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వారే మొన్న కాంగ్రెస్ ఆవిర్భావ గాంధీ భవన్ లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. అంటే ఈ రోజు జరిగే శిక్షణ శిబిరానికి ఈ అసంతృప్త నేతలు వస్తారా దానిపైన ఒక క్లారిటీ అయితే వీరికి అయితే నిన్న ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేనే స్వయానా ఫోన్ చేసినట్టుగా తెలుసు. అలాగే బోసిరాజు కూడా కార్యదర్శి ఫోన్ చేసి వీరు తప్పకుండా ఈ శిక్షణ సదస్సుకి వెళ్ళాలని చెప్పి అక్కడ మహేశ్వర్ రెడ్డి కావచ్చు మిగతా కాంగ్రెస్ నేతలకు కూడా వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళండి, అయితే మేము 10 రోజుల్లో మీకు జరిగిన దానిపైన మేము క్లారిటీ ఇస్తాం, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి వారికి ఒకటి ఈ హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీరు ఇక్కడ అసంతృప్త నేతలు కూడా వాళ్ళు అంటే ఈ రోజు ఈ శిక్షణ శిబిరానికి పాల్గొనేందుకు కూడా సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనము అంటే స్వయాన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేనే ఫోన్ చేసి వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా కూడా వీళ్ళు వెళ్ళాలా వద్దనే దానిపైన ఇంకా సందిగ్ధంలో కొనసాగుతున్నారు. అంటే స్వయాన అధ్యక్షుడే ఫోన్ చేశారు కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి పలువురు నేతలు సమాలోచనలు చేస్తున్న అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే మరి కాసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం చెందిన
ఆ నేతలు కావచ్చు, ఇక్కడ అసంతృప్తి నేతలు కావచ్చు ఈ దాంట్లో పాల్గొనాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశమే కూడా అక్కడ ఏఐసిసి చెప్తున్న పరిస్థితి కల్పిస్తుంది. అంటే మన ఎలక్షన్ కి ఇంకా మన కొన్ని రోజుల టైం ఉంది. ఇతర పార్టీలతో పాటు మనం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఉద్యమాలు చేయాలి, పార్టీని అధికారం తీసుకురావాలని దానిపైన ప్రధానంగా మనము ప్రధాన పాత్ర పోషించాలని చెప్పేసి కూడా అధిష్టానం ఇక్కడ నేతలకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈ రోజు జరిగే 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఈ శిక్షణ శిబిరంలో ప్రధానంగా అన్ని అంశాలపైన వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొనే అంశాలపైన కూడా సమాలోచనలు జరుపుతారు. అయితే ఈ సమాలోచనల తర్వాత ప్రజాక్షేత్రంలోకి అంటే ఈ నెల 26వ తారీఖు నుంచి ఇక్కడ పాదయాత్రల పేరుతో ఆత్సే హాత్ జోడో ఆ యాత్ర పేరుతో ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా జిల్లాలో నేతలు ఆ పాదయాత్రలు చేపట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వీరు ఇక్కడ సమాలోచనలు జరిపినారని ప్రజలకు ఎలా వివరించాలని పైన కూడా వీళ్ళు ఒక ఆత్సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఒక పాదయాత్ర కూడా ఒక ఎక్స్పెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇదైతే ముఖ్య నేతలు కావచ్చు వీళ్ళు ముందస్తుగా ముందస్తుగా అంటే వీళ్ళు ఒకే రోజు ఒక బూత్ స్థాయి లెవెల్లో మేము పాదయాత్రలు చేస్తాం, అలాగే రేవంత్ రెడ్డి ఒకరే పాదయాత్ర చేస్తే అలా కుదరదు, మేము కూడా పాదయాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చెప్పేసి వాళ్ళు దిగ్విజయ్ సింగ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ అంటే మేము రేవంత్ వర్గానికి అంటే రేవంత్ ఒక్కడు పాదయాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలోకి ఫేమ్ అవుతుందని చెప్పి అసంతృప్తి నేతలు మన దిగ్విజయ్ సింగ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీనికైనా ఈ పాదయాత్ర విషయంలో కూడా క్లారిటీ అయితే లేదు. అయితే ఇలా 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే అంటే దీనికి సంబంధించి అక్కడ ఏఐసిసి ఏం చెప్తుంది, అలాగే రేవంత్ రెడ్డి ఒకటే పాదయాత్ర చేస్తారా లేదా మిగతా ముఖ్య నేతలంతా కూడా వారి నియోజకవర్గ స్థాయిలో పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్తారనే పైన ఈ రోజు అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్.